ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్ను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి యొక్క పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆనాడు ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇస్తున్న వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటని మనం చూస్తుంటాం. మరలా మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి యొక్క పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాగ్దాన ఆశీర్వాదం, ఈ వాగ్దానంలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆమోసు గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడిన 2 మాటలు మనం ధ్యానం చేసుకుంటే ఆ 2 మాటల ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారిని ఉద్దేశించి ఇచ్చిన ఈ వాగ్దాన ఆశీర్వాదం ఏమిటి, ఈ వాగ్దానంలో ఉన్న అర్థం ఏమిటనే విషయాన్ని మనం తెలుసుకోగలం. ఆ 2 మాటలు ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆ దినమున అనే మాట మనం చూస్తుంటాం. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోయువారు దున్నివారు వెంటనే ఉత్తురు అనే మాటను మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 మాటల్ని మనం అర్థం చేసుకోగలిగితే, 2 మాటల యొక్క భావాన్ని మనం తెలుసుకోగలిగితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దాన ఆశీర్వాదము మనకి ఎంతో వివరంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఆ దినమున అనే మాటను మనం చూస్తుంటాం. ఈ మాట మనకి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ దినమున ఏం చేయబోతున్నారు దేవుడు అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారిని తిరిగి వారి దేశంలో నాటబడేలా దేవుడు చేస్తారంటే, ఇశ్రాయేలు వారిని మరలా వారి దేశంలో దేవుడు ఏం చేస్తారంటే స్థిరపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని స్థిరపరిచిన తర్వాత ఈ భూమి మీద ఉన్న సమస్త రాజ్యాలన్నిటికీ వారి వలన, ఆ సమస్త రాజ్యాలన్నీ వారి వలన దీవించబడేలా దేవుడు చేస్తారు. ఇశ్రాయేలు వారిని మరలా వారి దేశంలో దేవుడు సమకూర్చి వారందరినీ స్థిరపరుస్తారు. స్థిరపరిచిన తర్వాత ఇశ్రాయేలు వారిని దేవుడు ఏం చేస్తారంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త రాజ్యాల వారికి ఇశ్రాయేలు వారి వలన దీవించబడే స్థితి వారందరూ పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే వారికి దేవుడిగా ఉండి ఇంకా ఇశ్రాయేలు వారిని దేవుడు విడువరు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడిని ఎత్తుకొని ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగింది, ఇంతకీ జరిగిపోయిందా జరగబోయేదని మనం ఆలోచిస్తే కనుక దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు, యూదులు బబులోను నుండి మరల వారి యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు, దేవుడు బబులోను చారి నుండి వారిని విడిపించి వారి ప్రాంతానికి చేర్చినప్పుడు ఈ వాగ్దాన ఆశీర్వాదం జరగలేదంటే వారిని దేవుడు స్థిరపరిచారు మరల వారి ప్రాంతంలో, కానీ వారి ద్వారా సమస్త రాజ్యాలు, భూమి మీద ఉన్న సమస్త రాజ్యాలు దీవించబడలేదంటే ఈ వాగ్దాన ఆశీర్వాదం ఆ కాలంలో జరగలేదు. మరి ఇప్పుడు జరగబోతుందంటే దేవుడు ఉద్దేశించిన కాలంలో ఈ వాగ్దాన ఆశీర్వాదం ఇశ్రాయేలు వారి ప్రజల పట్ల దేవుడు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉద్దేశించిన కాలంలో భవిష్యత్తులో దేవుడే ఇశ్రాయేలు వారందరినీ ప్రియమైన దేవుని బిడ్డలారా వారి యొక్క దేశానికి తీసుకుని వచ్చి వారిని పూర్తిగా స్థిరపరిచి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా చెరలో ఉండే పరిస్థితి వారికి ఉండదు. వారు పూర్తిగా వారి దేశంలో స్థిరపరచబడతారు. స్థిరపరచబడిన తర్వాత ఇంకా ప్రజలందరూ ఎటువంటి దీవెనలు పొందుకుంటారంటే, శాశ్వతంగా వారిని దేవుడు స్థిరపరిచి ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పులు వారి జీవితాల్లో జరిగించి శాశ్వత దీవెనలు దేవుడు వారికి దయచేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇదంతా భవిష్యత్తులో జరగబోయే దీవెన ఆశీర్వాదం, దేవుడు ఉద్దేశించిన కాలంలో జరగబోయే దీవెన ఆశీర్వాదం. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఉద్దేశించిన కార్యము, ఈ కార్యమైనది ఇటువంటి ఆశీర్వాదమైనది వాగ్దానంలో ఉన్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే ఆ దినమున అనే మాటను ఎంత వివరంగా మీకు తెలియజేయడం జరిగినది. ఈ వాగ్దాన ఆశీర్వాదం ఇశ్రాయేలు ప్రజల పట్ల భవిష్యత్తులో దేవుడు ఉద్దేశించిన కాలంలో ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారికి దేవుడు దయచేయబోచున్నారు. వారందరినీ వారి ప్రాంతంలో స్థిరపరిచి ఇంకా చెరలో ఉండే పరిస్థితి వారికి ఉండదు. ఎటువంటి పరిస్థితి ఉండకుండా ప్రజలందరినీ దేవుడు సమకూర్చి, ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారిని అక్కడ స్థిరపరిచిన తరువాత శాశ్వత దీవెనను దేవుడు వారికి దయచేయబోచున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోయువారు దున్నువారు వెంటనే ఉత్తురని ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తుంటాం. ఈ మాట యొక్క అర్థాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ మాటలో రాయబడి ఉన్న అర్థం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు నొందిన మహిమాయుతమైన భూమిని గురించిన ప్రవచనపు మాటగా ఈ మాట మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలోని అర్థం ఏమిటంటే దేవుని ప్రజలు విత్తనములు చెల్లి పంటను కోస్తారంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో భూమి అనేది ఫలభరితంగా ఉంటుంది.
దేవుని ప్రజలు విత్తనములు చెల్లి పంటను కోసినప్పుడు వారి యొక్క పంట ఎలా ఉంటుందంటే ఫలభరితంగా వారి యొక్క పంటను దేవుడు దీవించబోతున్నారు. దేవుని దీవెనలు ఇంకా వారి పట్ల ఆగిపోవు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇశ్రాయేలు వారు కూడా ఎన్నటికీ దేవుని విడువగా దేవుని అత్తుకొని వారు జీవిస్తూ ఉంటారు. దేవుని భద్రతను వారి జీవితాల్లో వారు అనుభవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, కోయి వారు దున్ను వారి వెంటనే ఉత్తరనే మాటలోని అర్థం ఈ విధంగా ఉందంటే ఇశ్రాయేలు ప్రజలు పంటను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా విత్తనాలు చెల్లి పంటను కోస్తారు. ఆ సందర్భంలో భూమి ఎలా ఉంటుందండి? ఫలభరితంగా ఉంటుంది. దేవుని యొక్క భద్రతను వారు అనుభవిస్తారు. మరి ఈ రెండు మాటల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు తెలియజేయబడిన అద్భుతమైన అర్థం ఏమిటంటే, ఇంకా వారి పట్ల ఆగిపోయిన దీవెనలు కంటిన్యూగా దేవుడు వారి పట్ల దీవెనలు ఆశీర్వాదాలు దయచేస్తారని ఈ వాగ్దానపు మాట ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాగ్దానపు మాటను మనం చూసుకుంటే కనుక వారి దేశమందు నేను వారిని నాటుదును అంటే స్థిరపరుస్తారు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారి దేశంలో దేవుడు స్థిరపరిచి ఇంకా చెర సంబంధమైన పరిస్థితులు వారికి ఉండకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా వారందరినీ స్థిరపరిచి శాశ్వత దీవెనలు వారి దేశంలోనే అనుభవించే పరిస్థితులను దేవుడు కలుగజేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నాటుదును అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే తన ప్రజలైన ఇశ్రాయేలు వారందరినీ సమకూర్చి వారిని స్థిరపరిచి శాశ్వతమైన దీవెనలు వారి దేశంలోనే అనుభవించే పరిస్థితిని దేవుడు వారికి కలుగజేస్తారు. అంతేకాకుండా నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారిక పిరికి వేయబడరని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరికి వేయబడరంటే ఇంకా చెరలో ఉండే పరిస్థితి ఉండదు. వారందరూ సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా జీవించవచ్చు. ఏ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉండదు. ఎవరి చెరలో ఉండే పరిస్థితి వారికి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరలో ఉండే పరిస్థితులు ఉండవంటే ఆగిపోని దీవెనలు వారి జీవితాల్లో దేవుడు కలుగజేస్తానని, ఆయన శాశ్వత భద్రతను దేవుడు వారి పట్ల దయచేస్తానని ఈ వాగ్దానపు మాట ద్వారా వారికి తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భవిష్యత్తులో దేవుడు ఉద్దేశించిన కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల నెరవేర్చబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో వాగ్దాన నెరవేర్పులో వారి దేశంలో శాశ్వతంగా స్థిరపరచడమే కాకుండా నిత్య దీవెనలు వారికి దయచేస్తారు. ఆయన భద్రతను వారికి దయచేస్తారు. భూమి ఫలవంతముగా ఉంటుంది. ఫలభరితమైన పరిస్థితులు సఫలతను వారు చేసే ప్రతి పనుల సఫలతను వారు అనుభవిస్తారు. అంటే ఇంకా ఆగిపోయిన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు ఉద్దేశించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల చేయబోతున్నారనే వాగ్దానపు మాటగా ఈ మాటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉద్దేశించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితులను మార్చివేసి వారికి దేవుడు భద్రతను దయచేయడం, దేవుడు వారి దేశంలోనే వారి స్థిరపరిచి శాశ్వత దీవెనలు ఇస్తానంటూ ఉన్నారు. ఆయన భద్రతను ఇస్తానంటూ ఉన్నారు. భూమి ఫలభరితంగా ఉంటుందంటే ఫలవంతమైన స్థితిని వారు అనుభవిస్తారు. సఫలత వారు చేసే ప్రతి పనిలో సఫలతను వారు అనుభవిస్తారు. ఇంకా చెరలో ఉండే పరిస్థితి ఉండదు. వారు సంతోషంగా సమాధానంతో నెమ్మదిగా స్వతంత్రంగా వారి పనులు వారు చేసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితులను దేవుడు వారి జీవితాలకు కలుగు చేస్తానని, భవిష్యత్తులో దేవుడు ఉద్దేశించిన కాలంలో ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారికి దయచేస్తానని ఈ వాగ్దానపు మాట ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు మనము నూతన ఇశ్రాయేలీలము, మనము దేవుని ప్రజలు ఉన్నాం కాబట్టి మనము నూతన ఇశ్రాయేలీలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకు కూడా మన జీవితాల్లో ఇటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఉద్దేశించిన కాలంలో మన పరిస్థితులను మార్చివే దేవుడు ఉద్దేశించిన కాలంలో మన జీవితాల్లో ఆగిపోని దీవెనలు ఆశీర్వాదాలు దయచే దేవుడు ఉద్దేశించిన కాలంలో మనం ఉన్న ప్రాంతంలోనే శాశ్వత దీవెనలతో స్థిరపరచబడే స్థితిని మన జీవితాల్లో కలుగజేసే దేవుడు ఉద్దేశించిన కాలంలో ఆయన భద్రతను మనకు కలుగజేసే దేవుడు. ఇంకా మనలో భయము ఆందోళన ఉండకుండా ఆయన భద్రతలో ఆయన కాపుదల్లో సంతోషంగా సమాధానంగా ముందుకు వెళ్ళే పరిస్థితులను కలుగజేసే దేవుడు ఉద్దేశించిన కాలంలో ఫలభరితమైన స్థితిని మనం ఏ పనిని ప్రారంభించినా ఆ ఫలభరితమైన స్థితిని ఆ పనిలో సఫలతను ఆ పనిలో మనం చూసే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దయచేసే దేవుడు. మరి దేవుడు ఉద్దేశించిన కాలంలో ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఆయన కోరే ఆత్మీయతను కలిగి జీవించాలి. దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఎప్పుడైతే జీవిస్తాం, దేవుని వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో ఆయన ఉద్దేశించిన కాలంలో గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు, ఆగిపోని దీవెనలు ఆశీర్వాదాలు, ఇంకా ఏ శ్రమ ఉండదు, ఏ శోధన ఉండదు, ఏ శాపకరమైన పరిస్థితి ఉండదు. పూర్తిగా దీవెనకరమైన పరిస్థితి, సమృద్ధికరమైన పరిస్థితి, ఫలభరితమైన పరిస్థితి, సమృద్ధి అయిన పరిస్థితి, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులు మన పట్ల ఆయన కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు కోరే ఆత్మీయతని కలిగి ఆయన ఉద్దేశించిన కాలంలో మన జీవితంలో ఈ వాగ్దాన
ఆశీర్వాదాన్ని, ఆగిపోని దీవెనలను, ఆశీర్వాదాలను మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ప్రార్థన మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, నీవు ఉద్దేశించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితులను మార్చివేసి ఆగిపోని దీవెనలు, ఆశీర్వాదాలు వారి పట్ల, వారి జీవితాల్లో దయచేస్తానని వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా. మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయతను కలిగి, నీవు ఉద్దేశించిన సమయంలో వారి జీవితంలో ఆగిపోని దీవెనలు, ఆశీర్వాదాలు, నీ భద్రతను, శాశ్వత దీవెనలు, ఆశీర్వాదాలని వారు ఉన్న ప్రాంతంలోనే పూర్తిగా స్థిరపరచబడి శాశ్వత దీవెనకరమైన పరిస్థితులతో ముందుకు వెళ్ళేలా, నీ భద్రతను వారి జీవితాల్లో పొందుకునేలా, ఫలభరితమైన స్థితిని, ఫలభరితమైన పరిస్థితులను వారి జీవితాల్లో పొందుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దినాన్ని వారు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.